వెల్కమ్ టు కేనా షో. సెప్టెంబర్ 27 రెండు ప్రత్యేకతలు ఉన్నాయి. ఒకటి కొండ లక్ష్మణ్ బాబూజీ 110వ జయంతి, రెండోది ప్రపంచ పర్యాటక దినోత్సవం. 1969 ఉద్యమంలో తెలంగాణ కోసం మంత్రి పదవి వదులుకున్న తొలితరం వీరుడు మన కొండ లక్ష్మణ్ బాబూజీ. 1969లో ఉద్యమం జరుగుతున్న సమయంలో తన మంత్రి పదవికి 1969 మార్చ్ 28న రాజీనామా చేశాడు. తర్వాత ప్రత్యేక తెలంగాణ ఆకాంక్షలు బలంగా వినిపించడానికి తెలంగాణ కాంగ్రెస్ సమితి ఏర్పాటు చేశాడు. ఇక్కడ కూడా మనం క్వశ్చన్ గెస్ చేయొచ్చు. నెక్స్ట్ ఈయన గురించి 2023 తెలంగాణ ఎస్ఐ మెయిన్స్ లో ప్రశ్న అనేది అడగడం జరిగింది. కొండ లక్ష్మణ్ బాబూజీ తన మంత్రి పదవికి రాజీనామా చేసిన తర్వాత నెలకొల్పిన సంఘం ఆప్షన్ ఏ తెలంగాణ పీపుల్స్ సమితి, ఆప్షన్ 2 తెలంగాణ కాంగ్రెస్ సమితి, ఆప్షన్ 3 తెలంగాణ కన్వెన్షన్, ఆప్షన్ 4 పీపుల్స్ పార్టీ ఆఫ్ తెలంగాణ. ఆన్సర్ వచ్చేసి తెలంగాణ కాంగ్రెస్ సమితి. అదే విధంగా ప్రపంచ పర్యాటక దినోత్సవం గురించి వరల్డ్ టూరిజం డే 2025 థీమ్ వచ్చేసి టూరిజం అండ్ సస్టైనబుల్ ట్రాన్స్ఫర్మేషన్. తెలంగాణ కోసం చివరి దశ ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిపడుతున్న సమయంలో 96 ఏళ్ల వయసులో కొండ లక్ష్మణ్ బాబూజీ 2011 నవంబర్ వారం రోజుల పాటు ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద తెలంగాణ కోసం నిరాహార దీక్షను బాబూజీ చేశారు. కొండ లక్ష్మణ్ బాబూజీ 1915 సెప్టెంబర్ 27న అస్మాబాద్ జిల్లా వాంకడి గ్రామంలో జన్మించాడు. ఇక్కడ కొండ లక్ష్మణ్ బాబూజీ ఎక్కడ జన్మించాడని కూడా అడిగే అవకాశం ఉంది. దాని గురించి కూడా తెలుసుకోండి. 1942 క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొన్నారు. 1947 డిసెంబర్ 4న నిజాంపై జరిగిన బాంబు దాడిలో ప్రధాన సూత్రధారిగా నాయకత్వం వహించారు. ఇటీవల విడుదలైన రజాకర్ మూవీలో ఈ బాంబు దాడికి సంబంధించిన సంఘటన కళ్ళకు కట్టినట్టు చూపెట్టడం జరిగింది. 2000 సంవత్సరంలో మలిదశ ఉద్యమం ప్రారంభించిన కేసీఆర్ ను ప్రోత్సహించడానికే కాక సెక్రటేరియట్ ఎదురుగా ఉన్న తన నివాస బంగ్లా జలదృశ్యంను టిఆర్ఎస్ ప్రధాన కార్యాలయానికి ఇచ్చారు. ఇది గొప్ప విషయంగా మనం భావించాలి. 2012 సెప్టెంబర్ 21న ఆయన మరణించారు. 2014 తెలంగాణలో ఏర్పాటు చేసిన ఉద్యానవన విశ్వవిద్యాలయానికి కొండ లక్ష్మణ్ బాబూజీ పేరు పెట్టారు. ఏ విశ్వవిద్యాలయానికి కొండ లక్ష్మణ్ బాబూజీ పేరు పెట్టారని ప్రశ్న అడిగే అవకాశం ఉంది. కాబట్టి జాగ్రత్త, దీని గురించి తెలుసుకోండి.